అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఎవరు కూడా స్కిప్ చేయకండి. నేను కామెర్ల గురించి చెప్తున్నాను. కామెర్లు ఎవరికైతే ఉంటాయని డాక్టర్ గారు చెప్తారో వారు తప్పనిసరిగా రోజువారీలో 4 నుంచి 5 లీటర్ల వరకు నీళ్ళు తాగొచ్చండి. అట్లాగే పీచు పదార్థం అధికంగా ఉన్నటువంటి కూరగాయలు కానీ, ఆకుకూరలు, తర్వాత అధికంగా ఉన్నటువంటి ప్రోటీను, పప్పు బాగా తీసుకోవాలండి. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ మితంగా తీసుకోవాలి. వాళ్ళు మోషన్కి రోజుకి 3 నుంచి 4 సార్లు పోతే చాలా ఆరోగ్యంగా ఉంటారు. మూత్రంకి అయితే కనీసం 10 నుంచి 12 సార్లు పోవాలండి. ఎందుకంటే మన బాడీలో ఉన్నట్టు కామెర్లు అంటే సీరం బైలిరూబిన్ పెరుగుతూ ఉంటుంది కదండి, అది తగ్గి మనం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా మనం తీసుకోవాలి వాటర్ అధికంగా తీసుకోవటం వల్ల మూత్రంలో ఆ సీరం బైలిరూబిన్ సంబంధించిన లెవెల్ అంతా కూడా తగ్గిపోవాలంటే మన బాడీలో ఉన్నటువంటి ఆ చెడుదంతా మన మూత్రంలో వెళ్ళిపోతుందండి. అట్లాగే మోషన్ బాగా 3-4 సార్లు ఫ్రీ మోషన్ పోవటం వల్ల కూడా దాంట్లో మన బైలిరూబిన్ సంబంధించిన పదార్థం అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఎవరికైతే డాక్టర్లు కామెర్లు వచ్చాయని చెప్తుంటారో వాళ్ళు తప్పనిసరిగా బయట ఫుడ్ అస్సలు తినకండి. ఇంట్లో చేసిన తయారు ఫుడ్ తినండి. ముఖ్యంగా నూనె చాలా చాలా తక్కువ వాడండి. మీ ఇష్టం. మీరు రిఫైన్డ్ సన్ఫ్లవర్ వాడతారో లేదంటే కోకోనట్ వాడతారో అంటే మీ ఏరియా తగ్గట్టు వాడతారంటే అదే కేరళలో అయితే కోకోనట్ వాడతారు. మనమైతే ఇక్కడ ఎక్కువ పల్లి ఆయిల్ సన్ఫ్లవర్ వాడతాం కదండి. ఏ నూనె వాడినా పర్లేదు, కానీ చాలా నూనె తగ్గించి వాడాలి. వాటర్ పోసి కర్రీ చేసుకోవాలి. ఏ కర్రీ చేసినా కూడా వాటర్ వేసి వండాలి. అప్పుడు వాళ్ళు రోజుకి 3 నుంచి 4 సార్లు మోషన్ పోవాలి. 10 నుంచి 12 సార్లు యూరిన్ పాస్ చేయాలి, అంటే మూత్రం పాస్ చేయాలి. అప్పుడే వాళ్ళకి జాండీస్ తగ్గుతుంది, అంటే కామెర్లు తగ్గుతాయి. లేదంటే ఎవరైతే అసలు నీళ్ళు తాగకుండా మోషన్ పోకుండా ఉంటారో వాళ్ళకి జాండీస్ ఉందని డాక్టర్ గారు చెప్తారు. ఇంకా జాండీస్ లెవెల్ ఎక్కువై మెదడు దెబ్బతింటుందండి. మెదడు దెబ్బతిన్నదంటే ఇంకా అంతే సంగతులు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, చిన్ననాటి స్నేహితురాలు, కానీ ఆమె పిల్లలు కూడా చాలా చిన్నవాళ్ళు. అంటే మా బాబు కంటే వాళ్ళ పెద్దవాడు, మా బాబు కంటే 2 వారాలు చిన్నవాడు వాళ్ళ చిన్న బాబు. కానీ ఆమె అసలు మోషన్ పోదండి. వారమైన మోషన్ పోదు, అసలు వాటర్ తాగదు. ఆమెకు బాగా కామెర్లు వచ్చి చాలా ముదిరినాయి అని చెప్పారు డాక్టర్. ఎంత ఉంది తెలుసా అండి కామెర్ల లెవెలు? చాలా హై లెవెల్ ఉంది. అసలు 1 వరకు ఉండాల్సింది 14 ఉంది. ఇంకా తక్కువ 0లో ఉండాల్సింది 14 ఉంది. అట్లా చాలా లెవెల్ ఉంది. నాకు చూపించింది అమ్మాయి ఇట్లా ఉంది చూడండి అని. కానీ ఆ అమ్మాయి బతుకుద్ది అనుకున్నాను, కానీ ఆమె లివర్ కూడా పూర్తిగా జడిపోయి ఆమె చనిపోయింది మా కళ్ళ ముందే. కాబట్టి మనమందరం కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలి. అలా అనుకున్న వాళ్ళందరూ కూడా కామెర్లు ఎవరైతే డాక్టర్ గారు ఉన్నాయని చెప్తారో వాళ్ళందరూ భోజనం నూనె తక్కువగా ఉన్నటువంటి భోజనాలు తీసుకోండి. కూరగాయలు ఆకుకూరలు భోజనం బాగా తీసుకోండి. మోషన్కి బాగా పోండి. నీళ్ళు బాగా తాగండి. యూరిన్ ఎక్కువసార్లు పాస్ చేయండి. డాక్టర్ గారి సలహా మేరకు మంచిగా మందులు వాడండి. ఆరోగ్యంగా ఉంటారు. ప్లీజ్ థ్యాంక్ యూ. లైక్ చేసి సబ్స్క్రైబ్.